అందరికీ నమస్కారం. నేను నా ఫేస్బుక్లో జర్నలిస్ట్ ప్రసాద్ ఎస్పీ అని ఉంటుంది. కొన్ని కొటేషన్స్ పెడుతుంటే అప్పుడప్పుడు. అలా ఓ రోజు పెట్టుకున్న ఒక కొటేషన్ ఈరోజు పవన్ కళ్యాణ్ చేసే పని చూడగానే గుర్తొచ్చింది. ఏంటంటే, నీకది మాటే, నేను ఒక మాట మాట్లాడా, నాకు అది మాటే, కానీ వన్స్ అది ఆ మాట నా నోట్లోంచి బయటకు వచ్చాక గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నన్ను నమ్మిన వారు ఉంటారే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారే, వారికి అది శాసనం అండ్ నమ్మకం. నీ నోట్లోంచి వచ్చిన ఒక మాట నేను నమ్మిన వారికి ఒక శాసనం లాంటిది, ఒక నమ్మకం లాంటిది. అలా ఈ రోజులలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తప్ప వేరే ఎవరు కనపడతలేదు. ఏది తన మాటని తన నమ్మిన వాళ్ళు శాసనం అనుకునేలాగా, నమ్మకం అనుకునేలాగా. ఏంటంటే అసలు ఆ మనిషి, ఆయనకి డబ్బు అంటే సేద, ఆయనకి సంబంధించేసి ఇప్పుడు ఈ కాలంలో ఉన్న రాజకీయాలు తెలియవా, రాజకీయం రాదా? ఇక ఆయనకు సంబంధించి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అసలు ఈ కాలంలో ఈ తరంలో ఉండాల్సినోడు కాదా? డబ్బు అంటే చేదా, రాజకీయం రాదా, ఈ కాలంలో ఉండాల్సినోడు కాదా? రైమింగ్ కోసం ఆడుతున్నాను, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఏ కాడికి ఒక ఎమ్మెల్యే నామినేషన్ వేసినప్పుడు మొత్తం అఫిడవిట్లో వచ్చేసి ఏమని చూపిస్తారండి? ఇదిగో నామినేషన్ పత్రాలలో తనకున్న ఆస్తి ₹1,00,00,000 అనుకుందాం. మరల 5 సంవత్సరాల తర్వాత మరల నామినేషన్ వేస్తున్నప్పుడు నామినేషన్ పత్రాల్లో ఉండింది ఏమని? ఆస్తి 50 కోట్లు, 100 కోట్లు. ఇది జస్ట్ పైకి అఫీషియల్గా, అనఫిషియల్గా అబ్బో లెక్కకు మించి. అరే, రోడ్డు మీద సైకిల్ మీద తిరిగే వ్యక్తి కూడా ఓ వార్డు మెంబరో సర్పంచ్ అనుకుంటే తను గెలవగానే 5 ఏళ్ళు తిరిగేసరికి కారో, బైకో, పెద్ద పెద్ద బెంగళాలు ఏవో ఉంటాయి. మొన్న ఎవడు చూశాడు రా బాబు, అసలు కానిస్టేబుల్ మీద స్కాము కోట్లు సంపాదించి పెట్టాడు, పెద్ద బంగ్లా, డబ్బు, ఉమ్మ బాబోయ్. అట్లాంటిది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి అన్నప్పుడు లంచాలు, అందరూ కాదు కొందరు. ఇక రాజకీయ నాయకుడు అంటే ఆల్మోస్ట్ అంతా కూడా డబ్బు విపరీతంగా సంపాదిస్తున్నారు. బట్ ఈ పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి మొన్న 2024లో అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు అసలు గెలవలేదు కదా పాపం. గెలిచినా గెలవకున్నా అప్పటికి ఇప్పటికీ మన జేసీ వీడియో కూడా పెట్టాను కదా, మన కాంగ్రెస్ మీడియాలో ఇచ్చాను. ఒకటే మాట, ఒకటే విధానం. ఆ రాముడు, శ్రీరాముడు ఎలాగైతే ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టు ఎలానో ఈరోజు అలాగే ఉన్నాడు ఈ మనిషి కూడా. అధికారంలో ఉన్నా లేకున్నా, సినిమా అయినా రాజకీయమైనా ఏదైనా ఒకటే సిద్ధాంతం. కష్టంలో ఉన్నోళ్ళు కనపడితే వాళ్ళని ఆదుకోవాలి, ఎవరికన్నా సాయం చేస్తానని మాటిస్తే అది ఎంత వీలైతే త్వరగా చేసి చూపాలి. ప్రచారం వద్దు మరల. ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించి మొన్న మహిళలకు సంబంధించి అందులో క్రికెట్ కప్ గెలిచి వచ్చారు కదా, వాళ్ళందరినీ కూడా దగ్గరికి పిలిచి మరి ప్రేమాభిమానాలతో ఒక ఎలాగంటే ఒక అన్నగా అనుకోవచ్చు, లేదంటే ఒక తండ్రిగా, ఒక బాబాయ్కి, లైక్ ఎలా ఒక పాలకుడు అన్నవాడు క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఇక్కడ వీళ్ళని అసలు ఎవరు పట్టించుకోవట్లే. అట్లాంటి దీన్ని పిలిచి ఒక్కొక్కరికి ₹5,00,000 ఇచ్చి, ఆ టీంలో ఎవరైతే మేనేజ్మెంట్ బాడీ లైక్ అవన్నీ చూసినా కోచ్లు రిమైనింగ్ వాళ్ళకి ₹2,00,000 ఇచ్చి, మరల వీళ్ళ కష్టాలు అన్నప్పుడు ఊరికి రోడ్లు అంటే రోడ్లకి శాంక్షన్ చేసి, ఇల్లు లేవన్నప్పుడు ఇంటికి సంబంధించి ముందు స్టార్ట్ చేయడం చెప్పి వాళ్ళకి సామాన్లు మొత్తం పంపించాడు. హార్ట్లేదు కూడా ఎంత 1 or 2 days. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న 10 రోజుల క్రితం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది కదా, అందులో చిలలూరుపేటలో ఐ థింక్ శారద జిల్లా పరిషత్ స్కూల్, ఓకేనా, శారద జిల్లా పరిషత్ స్కూల్ చిలలూరుపేట. అప్పుడు ఆ పిల్లలు అడుగున్నారట, ఏం కావాలమ్మా మీకు ఏంటని అడిగితే, సార్ మా కంప్యూటర్ ల్యాబ్ కావాలి సార్ అన్నారట, అండ్ మంచి గ్రంథాలయం. ఇంకంతే, ఓకేనమ్మా అన్నాడు. దెన్ ఆయన ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన దగ్గర సెక్రటరీ కృష్ణతేజ పురమాయించారు, ఎందుకంటే అతను కూడా చిలలూరుపేట. అండ్ ఎమ్మెల్యే ప్రతిపడి పొల్లారు. డబ్బులు మొత్తం పవన్ కళ్యాణ్వి. 25 కంప్యూటర్లు, 25 లక్షలతో అచ్చనుకున్నటువంటి కంప్యూటర్ ల్యాబు, 523 పుస్తకాలు, అండ్ మళ్ళీ పెద్ద పెద్ద ర్యాకులు అన్నీ అఫీషియల్గా పెట్టించేశాడు. ఇన్ని రోజులు 5వ తారీఖు జరిగినట్టుంది, ఇవాళంతా 16 అంటే నిన్న జరిగింది ఇది. అంటే 10 రోజులలో రా బాబు, అసలు 10 రోజులలో 25 కంప్యూటర్లు కానీ అండ్ జేబులో వచ్చిన 25 లక్షలు కానీ ఆ కంప్యూటర్ రిపోర్ట్ ఇయింది. సో ఆ కంప్యూటర్కి సంబంధించి కావచ్చు, ఎక్విప్మెంట్ సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, మినిమం 50 లక్షలు ఖర్చు అయ్యండి అండి. 50 లక్షలు పవన్ కళ్యాణ్ డబ్బులే, రూపాయి కూడా తీయలే. మరలా చెప్తున్నా, ఇంత గొప్ప వీడియో జగన్ గురించి మాట్లాడి నాకు నచ్చట్లేదు, బట్ చిన్న మాట చెప్తా. మీరు
మరలా రిమైండ్ చేసుకోండి. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తన జేబు నుంచి ఒక్క రూపాయి తీసి ఖర్చు పెట్టాడు, ఎవరికైనా ఇచ్చాడు? ఈవెన్ అధికారంలో లేనప్పుడు కూడా జేబు నుంచి ఇవ్వాల, పార్టీ డబ్బు అంటాడు అంతే, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఎత్తినేస్తాడు అంతే. అటువంటి రాజకీయం నడుస్తున్నటువంటి ఈ రోజులలో అసలు ఈయనేం మనిషి అండి పవన్ కళ్యాణ్? అసలు నిజంగా ఈ కాలంలో ఉండాల్సినోడేనా? సత్యయుగం అంటారు, ఆ కాలంలో ఉండాల్సినోడండి. నేను గతంలో చాలాసార్లు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏపీ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. అసలు ఓ పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క లోకేష్ అద్భుతంగా పెట్టుబడులు తీసుకువస్తూ ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావాల్సిన మొత్తం రాబడుతూ డెవలప్మెంట్ సంక్షేమం రెండు కూడా సమపాలలో చూసుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చక్కబెట్టాల్సిన మొత్తం పథకాన్ని చక్కబెడుతూ ఉన్నాడు. నిజంగా 2019-24 ఆ 5 సంవత్సరాల చీకటి కాలం అనేది చూసారా, అది ఓ రకంగా మంచి చేసింది ఏపీకి. ఎలా అంటే ఎవరైనా నమ్మాలి, ఎవరైనా నమ్మకూడదు అన్నది జనానికి, పరిపాలన అంటే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ప్రజలకి సంబంధించి మనం ఇవ్వాల్సిన బెస్ట్ ఎలా ఇవ్వాలి ఏంటని చెప్పేసి పాలకులకి అందరూ క్లారిటీ వచ్చేసింది. ఇక వైసీపీ అన్నది చరిత్ర, జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం అన్నది కళ. ఒకే ఒక్కసారి అన్నాడు, అయిపోయింది అంతే. బట్ ఇప్పుడున్నటువంటి వాళ్ళు అద్భుతంగా ముందుకు వెళ్తున్న విధానం చూస్తుంటే, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే చాలు, నిమిషాలను డైలాగ్ కొట్టను కానీ గంటలలో రోజులలో నెరవేరుస్తున్నాడు ఆ మాట అంతే. రోడ్లా లేదన్నప్పుడు గిరిజనులకు సంబంధించి దుప్పట్లా, చెప్పులా, ఊళ్ళల్లో ఎవరికైనా అవసరమైనప్పుడు కావాల్సినవి సప్లై చేయడం, ఏదైనా కానీ కొంచెం ఎమోషనల్ నేను ప్రాపర్గా చెప్పలేకపోతున్నాయి, వీడియో క్లోజ్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నాను స్వామి, నువ్వు అసలు ఈ కాలం ఉండాల్సినోడు కాదయ్యా. ఏంటయ్యా బాబు, అసలు రాజకీయం అంటే ఇలా ఉండాలని చూపిస్తున్నావు, నాయకుడు అంటే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నావు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంలాగా నువ్వు ఈరోజు ఇదిగో మాకు ఇలా జనసేనానిగా మా ముందు ఇలా నిలిచావు. హ్యాట్స్ ఆఫ్ సార్.